ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, వారధి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. అర్చన గారు, జనరలీ మనం ఎక్కువగా వింటుంటామండి మాబ్ మెంటాలిటీ అని చెప్పి. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ ఒక గ్రూప్తో ఎక్కువ మింగిల్ అవ్వటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా. దీనికి గల రీజన్స్ ఏంటండి? ఎందుకు అలా, అంటే ఇండివిజువల్గా కాకుండా ఒక గ్రూప్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళలాగా వీళ్ళు కూడా మారాలి అనుకుంటూ ఉంటారు. సో ఈ మెంటాలిటీ గురించి ఏమన్నా ఇవాళ మా వాళ్ళ కోసం షేర్ చేస్తారా అండి? మాబ్ మెంటాలిటీ అండి అంటే ఒక గుంపుగా ఉన్నప్పుడు మనం చేసే బిహేవియర్. ఎందుకు అసలు మనుషులు గుంపుగా ఉండడానికి ఇష్టపడతారు అంటే గ్రూప్. వై డూ యూ వాంట్ టు బీ ఇన్ అ గ్రూప్గా ఉండడానికి? ఎందుకంటే బేసికలీ మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్. మనిషి గుంపులుగానే ఉంటాడు, ఇండివిజువల్ యానిమల్ కాదు. ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తుంటాము ఎలిఫెంట్స్, లాయన్స్ అన్ని గ్రూప్స్లో ఉంటుంటాయి, ఒంటరిగా ఉండవు. అది కోకిల ఒక్కటే గూడు కట్టుకుంటుంది. అంటే ఇట్ ఈస్ అవర్ బర్త్ క్యారెక్టర్ అనమాట గ్రూప్స్గా ఉండడం. ఓకే. కానీ మెల్లిమెల్లిగా ఏంటంటే మనం గ్రూప్స్గానే ఉన్నాము, కానీ మనం ఇండివిజువల్ అనుకుంటున్నాం. ఇప్పటికి కూడా మనం సమూహాల్లోనే బతుకుతాం. ఒక ఊరు, ఒక కాలనీ, ఇదంతా సమూహం. కాకపోతే ఏంటి అంటే మనిషి ఎప్పుడు కూడా ఇండివిజువల్ అటెన్షన్ కోసం తప్పిస్తుంటాడు. గ్రూప్లోనే ఉంటాను కానీ నన్ను ఇండివిజువల్గా గుర్తించాలి. అంటే నేను ఒక గ్రూప్ లీడర్గా ఉండాలి, లేదా ఒక గ్రూప్లో నేను ఒక స్పెషల్ పర్సన్గా ట్రీట్ చేయాలి. ఇటువంటి థాట్స్ హ్యూమన్ బీయింగ్స్కి ఆటోమేటిక్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే ఎందుకు చూస్తుంటాం మనం ప్రతి ఏజ్ గ్రూప్లోనూ, టీనేజర్స్, చిన్నపిల్లలు, అడల్ట్స్, ప్రతి వాళ్ళు కూడా ఒక గ్రూప్. ఇప్పుడు ఈ గ్రూప్కి మాబ్కి తేడా ఏంటి? పాజిటివ్ అండ్ నెగిటివ్. ఒక గ్రూప్ మనుషులు ఉన్నప్పుడు పాజిటివ్ యాక్టివిటీస్ చేయొచ్చు, నెగిటివ్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. ఎప్పుడైతే చిన్న గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ లీడర్కి ఒకళ్ళ మీద ఒకళ్ళ అంత కంప్లీట్ కంట్రోల్ ఉంటుందో ఇట్స్ కాల్డ్ అ గ్రూప్. ఓకే. అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నంతసేపు పాజిటివ్, దానివల్ల నష్టం లేదు సమాజానికి. మనం ఉంటే ఇప్పుడు చిన్న క్లబ్ పెట్టుకుంటాం, లేదా మన అసోసియేషన్ ఉంటుంది, కాలనీస్లో అసోసియేషన్స్ ఉంటాయి. ఏం చేస్తారు? సరదాగా ఏదో యాక్టివిటీస్ చేసుకుంటారు, లేదా గ్రోత్ యాక్టివిటీస్, సమాజ సేవ, ఇలాంటివన్నీ పాజిటివ్ యాక్టివిటీస్. దీనివల్ల మనకు నష్టం లేదు, రైట్? కాకపోతే ఇంకా ఇంటర్న్ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఒకళ్ళకొకళ్ళు నేర్చుకుంటారు. లెర్నింగ్ గ్రూప్స్ అంటాం. ఒకళ్ళకొకళ్ళు అంటే వాళ్ళకి రానివి నేర్చుకుంటారు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. కానీ అగైన్ ఎప్పుడైతే గ్రూప్ నెగటివ్ యాక్టివిటీస్కి వెళ్ళి నెగటివ్ ఎఫెక్ట్స్ రావడం మొదలు పెడుతుందో దట్స్ కాల్డ్ ఎ మాబ్. ఏంటి మాబ్ అంటే ఏంటి? మాబ్ ఎప్పుడు అవుతారు? చిన్న గ్రూప్ ఉందనుకోండి, నాకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ మీద నాకు కంట్రోల్ ఉంటుంది. కానీ ఆ గ్రూప్ పెద్దదైనప్పుడు, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది మనకి. వ్యాలంటైన్స్ డే వస్తే ఏం చేస్తారు అందరూ? అరే పిల్లలు ఎక్కడన్నా పార్కులో ఉంటే పట్టుకోండిరా అని చెప్తారు. అంటే పట్టుకోండి అని అంటే ఏం చేయమని చెప్తారు? పట్టుకొని కొట్టమని చెప్పరు కదా. వాట్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ అక్కడ? చిన్న పిల్లలు అంటే అండర్ ఏజ్ పిల్లలు, ఎస్పెషల్లీ అండర్ ఏజ్ పిల్లలు ఇంట్లో తెలియకుండా, పేరెంట్స్కి తెలియకుండా ప్రేమ దోమ అని తిరగడం కరెక్ట్ కాదు. మనం వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. అరే ఇంటికి వెళ్ళండి, అట్లా కాదని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలన్నది మెయిన్ థాట్ అక్కడ. కానీ రాను అది రూపాంతరం చెందిపోయింది అనమాట. ఎవరు దొరికినా కానీ నేను అనేస్తాను. ఎందుకు అట్లా అయింది? ఒక లీడర్ ఉండి వాళ్ళ కింద 10 మంది ఉండి, ఈ లీడర్ కూడా వాళ్ళతో వెళ్ళి ఆ ఒక గ్రూపో 2 గ్రూప్సో మాట్లాడుతుంటే మనకి ఈ గ్రూప్ మీద కంట్రోల్ ఉంటుంది, వీళ్ళు చేసే యాక్టివిటీస్ మీద. కానీ పెరిగిపోయింది కదా ఇప్పుడు, అది గ్రూప్ పెరిగిపోయింది. 200 మంది 300 మంది వాలంటీర్స్ వచ్చేసి అన్న మేము కూడా నీతో పాటు అంటారు. అనగానే ఈ 300 మంది వాలంటీర్స్లో ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ మైండ్ ఫ్రేమ్తో రావాలని లేదు కదా. ఇందులో ఒకడు కోతిగాడు ఉంటాడు, వీడంటే అరే వీడిని మామూలుగా కౌన్సిలింగ్ చేసి నెత్తి మీద ఒక్కటి పీక్తాడు ఇట్లా టప్పమని. వాడిని చూసి ఇంకోటి చూసి ఇంకోటి. అంటే ఇట్ బికమ్స్ అ మాబ్ మెంటాలిటీ. ఏదో ఒకటి చెయ్యాలా, నన్ను నోటీస్ చేయాలి జనాలని చేసే ఒక్కదాంతో పాజిటివ్గా ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న గ్రూప్ కాస్త మాబ్గా రూపాంతరం చెందుతుంది అందరి మీద. అంటే వాడొక్కడు చేసిన పని వల్ల అందరి మీద నెగటివ్ ఎఫెక్ట్. ఓకే. ఈ 300 మంది ఇంతే.
మనం చూస్తుంటాం. నిరసన తెలపడానికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఏంటి మేము నిరసన మాత్రమే తెలుపుతున్నాం, ఓన్లీ బ్యానర్లు పట్టుకొని జిందాబాద్ అంటాము లేదా డౌన్ డౌన్ అంటాము ఏదో అంటామని వెళ్తారు. తర్వాత ఏమవుతుంది, ఇంత మందిలో ఒకడు బాగా ఆవేశపరుడు ఉంటాడు. ఇప్పుడు లీడర్ అనేవాడికి తెలుసు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నేను కాస్త తగ్గి నేను మాట్లాడాలి, నేను వేరే ఏమి ఇది చేయకూడదు వాడికి తెలుసు. కానీ వెంట వచ్చిన ఈ 100 మంది 200 మంది 300 మందిలో ప్రతి ఒక్కళ్ళు అంతే సంయమనం పాటించగలిగి ఉండాలి కదా, పాటించలేరు. అందులో ఒక్కడికి ఆవేశపరుడు ఉంటాడు. వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏంట్రా వీళ్ళతో మాట్లాడేది, రాయట్టు కొట్టు అంటాడు, ఒక్కటి ఇసిరేస్తాడు. వాడు వేసిన ఒక్క రాయి వల్ల ఇన్స్పైర్ అయిపోయి మిగతా వాళ్ళు కూడా వెనకాల చేసేవాళ్ళు, వాడు వేసిన ఒక్క రాయి వల్ల లాఠీ చార్జ్ మొదలవుతుంది. పాజిటివ్గా మాట్లాడి మంచి చేద్దామని వెళ్ళిన వాళ్ళు కాస్త తన్నులు దీన్ని వెనక్కి రావాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే పాజిటివ్ నుంచి నెగిటివ్గా థాట్స్ వెళ్ళిపోతే దిస్ ఇస్ కాల్డ్ అ మాబ్. ఎందుకు వై పీపుల్ ఆల్వేస్ వాంట్ టు బిలాంగ్ టు దిస్ మాబ్, ఎందుకు ఇట్లా వెళ్తారు? ఫస్ట్ ఇండివిజువల్స్కి ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ. నాకు ఐడెంటిటీ లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. వాట్ ఈస్ మై స్పెషాలిటీ? నథింగ్. నేను ఏమంటారు, మనం చూస్తున్నాం సినిమాల్లో, బాహుబలి సినిమాలో 1000 మంది క్రౌడ్లో నించున్న లాస్ట్ లైన్లో ఫస్ట్ మనిషిని నేనే అన్నట్టు నాకు ఒక ఐడెంటిటీ లేదు. నాకు ఒక ఐడెంటిటీ కావాలి. కాబట్టి నేనేం చేస్తా, రైట్, ఐ బిలాంగ్ టు దిస్ గ్రూప్. నేను వెళ్ళి జాయిన్ అయిపోతా. దేంట్లో? XYZ పార్టీలో జాయిన్ అవుతా, ABC స్టూడెంట్ యూనియన్లో జాయిన్ అవుతా. తర్వాత బయట నువ్వేంట్రా అసలు అని ఎవరన్నా అడిగాను అనుకో, నువ్వేంటి అనండి, ఏమనుకుంటున్నావు, నేను ఈ యూనియన్, నేను ఈ అన్న పార్టీ, అది ఎవరైనా అయి ఉండొచ్చు. నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కాబట్టి నా ఐడెంటిటీ కోసం నేను వెళ్ళి అందులో జాయిన్ అయిపోతా. అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీ లీడర్లో ఎవరైతే అన్న ఉన్నాడో లేకపోతే ఏ యూనియన్ లీడర్నో వాళ్ళకంత ఉండదు. అంటే వాళ్ళంతా దే డోంట్ త్రో దేర్ వెయిట్, వీడు చేస్తాడు ఉన్నాయన్ని. ఏమనుకుంటున్నావు నువ్వు? వాడు ఐడెంటిటీ క్రైసిస్ తీర్చుకోవడానికి ఒక గ్రూప్లో జాయిన్ అయిపోయి ఆ గ్రూప్కే ఐడెంటిటీ క్రైసిస్ తీసుకొచ్చే పరిస్థితి తెచ్చేవాళ్ళు ఉన్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, మామూలుగా వీడు చేసే యాక్టివిటీని ఎవరు ఒప్పుకోకపోవచ్చు. నేనున్నాను, నాకు ప్రతి ఒక్కరు చేసే యాక్టివిటీ నచ్చదు. సిగరెట్ తాగడం ఇష్టం అనుకుందాం ఒక పర్సన్కి, సిగరెట్ ఇట్లా ఫోన్ తాగుతుంటే నచ్చదు. చాలామంది ఏమంటారు, ఏంట్రా వీడు సిగరెట్ తాగుతున్నారు, ఇంట్లో కూడా కోప్పడతారు, కొడతారు, సిగరెట్ తాగుతావేంట్రా అని. ఇది అన్యాక్సెప్టెడ్ రా, ఇది పద్ధతి కాదు, ఇది ఇలా ఉండకూడదు అంటారు. అప్పుడు ఏంటి వాడు, నేను చేసే యాక్టివిటీని వీళ్ళు ఎవరు అప్రిషియేట్ చేయట్లేదే, నన్ను ఎవరు మెచ్చుకోవాలి మరి, నన్ను ఎట్లా ఎవరు మెచ్చుకుంటారా వాడిని? వాళ్ళలాగా సిగరెట్ తాగే గ్రూపే ఒప్పుకుంటుంది. సో కాబట్టి వెళ్ళి కాలేజ్లో స్కూల్లో అట్లాంటి బ్యాచ్లోనే దూరిపోతాడు, రైట్? సో వాడికి అప్పుడు ఏంటంటే వాడు చేసే చెత్త పనులకు అప్రిసియేషన్ వస్తుంది. నీకు తెలుసా, అన్న బియర్ బాటిల్ ఎత్తిండంటే దించకుండా తాగుతాడు అంటారు. అదేమన్నా గొప్పదనమా? బట్ వాడికి అప్రిసియేషన్ కావాలా కాబట్టి అట్లాంటి గ్రూప్లోకి వెళ్ళి అఫిలియేట్ అయిపోతాడు వాడు. ఇవన్నీ రీజన్స్. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదన్నా షాప్ వెళ్ళి పగలగొట్టడం అంటే చాలా ఇష్టం. కానీ మామూలుగా పగలగొట్టనిస్తారు ఎవరైనా? చంప పగలగొడతారు. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కానీ షాప్లో కానీ రోడ్డు మీద కానీ ఒక కారు అద్దం కానీ ఆఖరికి ఇట్లా దాని మీద వేలు పెడితే కూడా కోప్పడతారు. మరి నేనేం చేయాలి అట్లాంటప్పుడు? ఇవాళ భారత్ బంద్ లేదా ఏదైనా నిరసన అనగానే ఫస్ట్ నేను చేసేది ఏంటి, నేను రాడ్ పట్టుకుని రెడీ అవుతా. నాకు ఛాన్స్ దొరకగానే పగలగొట్టేస్తా. ఎందుకు? ఇండివిజువల్గా నేను ఇది ఏమన్నా పని చేస్తే ఇట్లాంటి పని ఫస్ట్ నా వీప్ పగులుతుంది, తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మెత్తగా ఉతుకుతారు నన్ను. కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ అ గ్రూప్ నేను వెళ్ళి ఇవన్నీ పగలగొట్టినాను అనుకోండి, ఎవరు నన్ను ఏమనరు. మంది వచ్చి పడ్డారు, ఎవరేం పగలగొట్టారో మనం చూస్తుంటాము. మనకు చాలా ఈవెంట్స్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్తే వాళ్ళని పట్టుకుంటారు, ఇద్దరు వెళ్తే వాళ్ళని పట్టుకుంటారు. ఒక గ్రూప్గా 100 మంది పడి మొత్తం డెస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలో అర్థం కాదు కదా. అందుకే గుంపులు వచ్చి పడతారు. సో ఇందుకు కూడా గ్రూప్స్లో అఫిలియేట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా. ఇండివిజువల్గా నువ్వు ఏదైనా చేస్తే నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వే అకౌంటబుల్. గ్రూప్ పై చేస్తే నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు, నాకు ఇష్టం వచ్చింది నేను చేసేస్తా. సో ఆల్ దీస్ థింగ్స్ ఎంకరేజ్ పీపుల్ టు జాయిన్ మాబ్స్. దిస్ ఇస్ కాల్డ్ మాబ్ మెంటాలిటీ. నేను నా ఇష్టం వచ్చింది చేస్తా, నన్ను బాగా మెచ్చుకుంటారు. నాకు డ్రగ్స్ అంటే ఇష్టం. మామూలుగా డ్రగ్ అడిక్ట్ అయినాను లేకపోతే డ్రగ్స్ నేను బయట చేశాను అనుకోండి, కొట్టి చంపేస్తారు. వీడిని సొసైటీలోంచి ఏలియనేట్ చేస్తారు, నువ్వు వెళ్ళిపో అన్నట్టు. వీడిని అంటరాని వాడు అన్న ట్రీట్మెంట్ ఇస్తుంటారు అనమాట.
చూస్తుంటాం కదా మనం, అయ్యి వీడు డ్రగ్ అడిక్ట్ రా అనగానే వాడితో మాట్లాడొద్దు, వాడి దగ్గరకు పోవద్దు, ఎన్ని రూల్స్ వాడిని సమాజం వెలివేస్తుంది. కానీ అదే వాడు అలాంటి ఒక గ్రూప్లో ఉన్నాడు అనుకోండి, వాడికి వీడు హీరో కదా, అందుకు బిలాంగ్ అవుతారు. మనం చూస్తుంటాం స్కూల్ వాళ్ళలో, కాలేజెస్లో పిల్లలు కూడా జస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్లో అప్రూవల్ రావడానికి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ లైక్ దట్ ఓన్లీ. ఫస్ట్ స్మోకింగ్, ఫస్ట్ డ్రింకింగ్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫర్ ఫ్రెండ్స్ అప్రూవల్ టు బిలాంగ్ టు దట్ ఫ్రెండ్స్ గ్రూప్. నువ్వు తాగకపోతే ఏమ్రా, నువ్వు రాకరా మాతోని నెక్స్ట్ టైం దావత్కు, నువ్వు కూర్చోకరా వేస్ట్ గానివి. ఒక్కడిని మాత్రం వదిలేస్తారండి, డ్రైవర్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం. వద్దురా నువ్వు తాగక, డ్రైవర్ దొరికిన, డ్రైవర్ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఎందుకు వస్తావురా నువ్వు, రాకరా నువ్వు, పోరా, నువ్వు ఇంట్లో కూర్చొని పాలు తాగి పడుకోరా. ఇక్కడి నుంచి మొదలవుతుంది వాడికి, నేను ఎందుకు ఇట్లా అనిపించుకోవాలి ఫ్రెండ్స్తో, నేను గ్రూప్లో బిలాంగ్ అవుతా, సో నేను ఐ టేక్ టు హ్యాబిట్స్. సో ఈ మాబ్కి బిలాంగ్ అవ్వాలన్న కోరిక హ్యూమన్ బీయింగ్కి యాజ్ అన్ ఇన్స్టింక్ట్ వచ్చింది. కానీ మెల్లిమెల్లిగా ఏంటి అని అంటే పాజిటివ్ దాని నుంచి నెగటివ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. పాజిటివ్ గ్రూప్స్కి అంటే నేను ఒక స్టడీ గ్రూప్లో పార్ట్ అవుతాను, నేను ఒక లెర్నింగ్ గ్రూప్లో పార్ట్ అవుతాను, నాది ఒక డాన్స్ గ్రూప్ ఉంది, లేదా నాదొక మ్యూజిక్ గ్రూప్ ఉంది, లేదు మేము ఒక సమాజ సేవ చేస్తాం, మేము వీఆర్ కాల్డ్ గ్రీన్ కాప్స్, వీఆర్ కాల్డ్ నేషనల్ క్యాడెట్ కాప్స్. బాగుంది, ఈ గ్రూప్స్ అన్ని చాలా బాగున్నాయి. కానీ మమ్మల్ని టెర్రరిస్ట్ బ్యాచ్ అంటారు, మేము ఐసిస్ గ్రూప్. దిస్ ఇస్ ఆల్ కండెమ్నబుల్ అండి. దిస్ కైండ్ ఆఫ్ మాబ్ మెంటాలిటీ. నేనేం చేస్తే నన్ను ఎక్కడ అడగరు, నేను ఎక్కడ హీరో అవుతాను. మెల్లిమెల్లిగా ఏంటంటే వాళ్ళు చేసే వాటిని వాళ్ళు అదొక పెద్ద పాజిటివ్ యాక్టివిటీ, ఎందుకంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా, పాజిటివ్ యాక్టివిటీ అనుకుని అది చేయటం మొదలెడతారు. దే వాంట్ టు బి యాక్సెప్టెడ్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ప్రాక్టికల్. నా నోన్ సర్కిల్లో ఒక చిన్న అమ్మాయి ఉంది. ఒక వాళ్ళ మదర్ అండ్ అమ్మాయి అరౌండ్ 12 years అలా ఉంటుంది అమ్మాయికి. దే ఆర్ ముస్లిమ్స్. అమ్మాయి హిజాబ్ వేసుకోదు, మదర్ వేసుకోదు, అమ్మాయి వేసుకోదు. ఒక 2-3 months బ్యాక్ నుంచి ఇదేంటది వాళ్ళ ఖురాన్ నేర్చుకోవడానికి అమ్మాయి వెళ్తోంది. వెళ్ళినప్పటి నుంచి అంటే ఒక నెల తర్వాత నుంచి వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మదర్ని కూడా ఫోర్స్ చేస్తుంది. ఎందుకు? అది వేసుకోకపోతే, హిజాబ్ వేసుకోకపోతే నన్ను వాళ్ళలో కలుపుకోవట్లేదు, నేను కలవాలి అన్న తాపత్రయం, ఓకే, నేను ఇది చెయ్యాలి అన్న తాపత్రయం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ వన్ రిలీజన్ అన్న, ప్రతి చోట. ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం గుడికి వెళ్ళాలని, నువ్వు ఇట్లా వస్తే నువ్వు రాకపోతే నేను రానియము అని ఎవరన్నా అన్నారనుకోండి, మనం కూడా యాక్సెప్ట్ అవ్వడానికి అలా పద్ధతిగా సాంప్రదాయ వస్త్రాలు కట్టుకుని మనం కూడా వెళ్తున్నాం. ఇది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా ఉన్నంత కాలం పర్ఫెక్ట్ అండి, వెరీ గుడ్. ఎప్పుడైతే ఇది నెగటివ్గా మారుతుందో, వాళ్ళు మన లోపల కలవట్లేదు కాబట్టి, వాళ్ళు మనకన్నా భిన్నంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఏం చేసినా తప్పులేదు. బికాజ్ వాళ్ళు మన గ్రూప్ కాదు, వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి మనం నెగటివ్గా ట్రీట్ చేయాలి, వాళ్ళని హార్మ్ చేయొచ్చు. ఇటువంటి మెంటాలిటీ డెవలప్ అవుతుందని అంటే ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ దెన్ అండ్ దేర్. మాబ్ మెంటాలిటీ ఏంటంటే టుడే పాజిటివ్ కన్నా నెగటివ్ ఎక్కువ అయిపోయింది ఎఫెక్ట్. కన్స్ట్రక్టివ్ పర్పసెస్ కన్నా డిస్ట్రక్టివ్ పర్పసెస్కి ఎక్కువగా వాడుతున్నారు. సో ఇట్ ఈస్ ఆన్ టు అస్, మన జస్టిఫికేషన్ కి వాట్ కైండ్ ఆఫ్ మాబ్స్ వీ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్, వాట్ వీ హ్యావ్ టు నాట్ బీ అ పార్ట్ ఆఫ్. పిల్లలకి చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ టు గివ్ దట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. ఎప్పటిదాకా మనం ఒక గ్రూప్కి అఫిలియేట్ అవ్వడానికి ప్రయత్నించాలి, ఎటువంటి అలార్మ్ బెల్స్ మనకు వినిపిస్తుంటే ఆ గ్రూప్ నుంచి సెపరేట్ అయిపోయినా పర్లేదు అన్నది పిల్లలకి మనం అవగాహన కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. దెన్ ఈ మాబ్ ఆర్ గ్రూప్ అన్నది 100% పాజిటివ్ రీజన్స్కి మాత్రమే పిల్లలు అఫిలియేట్ అవుతారు, నెగిటివ్ రీజన్స్కి అవ్వరు. ఆ జస్టిఫికేషన్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ కన్స్ట్రక్టివ్ సిటిజన్సే తయారవుతారు, నాట్ డిస్ట్రక్టివ్ సిటిజన్స్ ఎట్ ఆల్. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. అసలు మాబ్ మెంటాలిటీ గురించి, పిల్లలు ఎలా తప్పుదారి పడుతున్నారు, ఏ రీజన్స్, ఎలాంటి అలార్మింగ్ బెల్స్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రూప్ నుంచి బయట రావాలనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్స్ అండి. నమస్కారం.